నమస్కారము। ఈరోజు జనవరి 4, 2025వ సంవత్సరము శనివారము। ఈరోజు మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా అన్ని రాశుల వారికి రాశి ఫలాలు మనం తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వాళ్లకు ఈరోజు ఆశించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు। ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది। కానీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి శ్రద్ధతో మీ యొక్క మనస్సు పెట్టి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి। అలా కనుక చేస్తే మీరు చేపట్టేటటువంటి అన్ని రకాల పనులకు మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది। తదుపరి వృషభ రాశి వాళ్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి సంబంధాల్లో సానుకూలమైనటువంటి మార్పులు ఏర్పడుతుంటాయి। ఉద్యోగంలో నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి। ఆరోగ్యం విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు। చక్కగా మంచి ఆరోగ్యంగా ఉండేందుకు శ్రద్ధ చూపుతూ దృష్టి పెడుతూ ఉండాలి। ఎందుకంటే కొన్ని రకాల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బాధను కలగచేస్తుంటుంది। తదుపరి మిథున రాశి వాళ్లకు ఈరోజు మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంటాయి। మీరు చేపట్టేటటువంటి అన్ని రకాల పనుల్లో కూడా విజయాలు సాధించుకుంటారు। కానీ ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏ పని కూడా సరిగ్గా చేసుకోలేకపోతారు। కాబట్టి అటువంటి ఒత్తిడి లేకుండా పనులు చేపడితే కనుక ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది। కుటుంబ పరంగా కూడా మీరు సంతోషాలను పొందుతారు। తదుపరి కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు సమయాలను జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండాలి। వృత్తిపరంగా కొన్ని రకాల ఒత్తిళ్లు పెరుగుతుంటాయి। వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేయాలి। మీరు చేపట్టేటటువంటి అన్ని రకాల పనులకు మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని పొందుతుంటారు। అలాగే రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు। ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి। తదుపరి సింహరాశి వాళ్లకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది। దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను బంధువులతో కలిసి సరదాగా కాలక్షేపం చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి। మీరు చేసేటటువంటి పనుల్లో పూర్తి స్థాయితో నిబద్ధతతో పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఉన్నతపరమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు। అలాగే కుటుంబము మరియు బంధువులు స్నేహితుల మధ్య సానుకూలమైనటువంటి సంబంధాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు। విందు వినోదాలు ఉంటాయి। తదుపరి కన్యారాశి వాళ్లకు నూతనమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టవలసిన లేదా ప్రారంభించవలసినటువంటి అవసరాలు ఏర్పడుతుంటాయి। అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా సాఫీగానే ముందుకు వెళుతుంటాయి। ఎటువంటి సమస్యలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుండాలి। క్రమశిక్షణతో కూడినటువంటి సందర్భాలు కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి। ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి। తదుపరి తులారాశి వాళ్లకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది। ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సాధ్యమైనంత వరకు కూడా పనులు కొనసాగుతుంటాయి। మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి। కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు సంతోషాలు కలిసి వస్తాయి। తదుపరి వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు అనుకోకుండా కొంతమందితో వివాదాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉంటాయి। ఏమాత్రం కూడా సహనాన్ని కోల్పోకుండా శాంతితో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఆ సమస్యలను మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు। ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సాధ్యమైనంత వరకు కూడా మీరు చైతన్యవంతంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి। ఆర్థికపరమైనటువంటి
సానుకూలమైనటువంటి మార్పులు పొందుతారు, కానీ జాగ్రత్తలు అవసరమవుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు వృత్తి వ్యాపార రంగంలో మంచి విజయాలు సాధించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాలు మీకు మేలును కలుగచేసేటటువంటి విధంగా ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈరోజు సాధించినటువంటి విజయాలు సంతోషాన్ని తృప్తిని ఇస్తుంటాయి. మీరు చేసేటటువంటి పనుల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో నిర్ణయాల్లో మీకు మీరు జవాబు చెప్పుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి కీడు కలగనటువంటి నష్టము కలిగించేటటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు చేపట్టే పనులన్నీ కూడా విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే క్రమశిక్షణతో కూడినటువంటి సమయపాలన అవసరమవుతూ ఉంటుంది. బద్ధకాలు ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని రకాల అనుకోనటువంటి పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తుంటాయి. ఆరోగ్య విషయాల్లో కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది. క్రమం తప్పకుండా విశ్రాంతిని తీసుకోవటం మర్చిపోవద్దు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు ఈరోజు ధైర్య సాహసాలు కలుగుతుంటాయి. అలాగే వ్యాపారంలో కాస్త నష్టాలు ఏర్పడినప్పటికీ కూడా తిరిగి వాటిని పూరించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి సంబంధాల్లో సానుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. సామాజిక గౌరవాలను కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి ఈనాటి అన్ని రాశుల వారికి రాశి ఫలాలు, అలాగే పంచాంగ విశేషాలు. తిరిగి రేపటి మన పంచాంగంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతకపరమైనటువంటి ముహూర్తపరమైనటువంటి ఏవైనా సందేహాలు అవసరాలు కనుక ఉన్నట్లయితే మీ యొక్క సమస్యలను మీ యొక్క అవసరాలను కమెంట్ల రూపంలో కనుక తెలియజేస్తే అక్కడ జవాబిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.